హలో ఆల్, వెల్కమ్ అగైన్. సో మనం లాస్ట్ వీడియోస్లో మనం 6-7-8 వీడియోస్ చెప్పుకున్నాం. 6-7-8 టాపిక్స్ మీద మనం చెప్పుకున్నాం. 6-7-8లో మనకి ఎలా కవర్ అవుతాయి షార్ట్ క్వశ్చన్స్. 6-7-8లో మనకి ప్రతి దాంట్లో ఒక షార్ట్ క్వశ్చన్, బట్ ఎస్ఏ క్వశ్చన్ మాత్రం చూడండి 6th యూనిట్లో 1.5, 8th యూనిట్లో 1.5. అంటే మనం 3 చాప్టర్స్ చూసుకుంటే 4 ఎస్ఏస్ రాయొచ్చు, షార్ట్స్ 3 రాయొచ్చు. బట్ ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే 1 to 3 యూనిట్స్ గురించి ఒకసారి చెప్పుకుందాం. 1, 2, 3 అండ్ 5th యూనిట్ గురించి వీడియోలో మాట్లాడుకుందాం. 4th యూనిట్ అనేది నేను స్కిప్ చేసేస్తున్నాను, ఎందుకంటే 4th యూనిట్లో షార్ట్ క్వశ్చన్ రాయడం అనేది ఇట్ ఈస్ సమ్ కాంప్లికేటెడ్. సో అందుకే మేజర్ ఎస్ఏ పోర్షన్స్ అన్నీ కూడా 1, 2, 3, 6, 7, 8లోంచి ఎస్ఏ రాయడానికి ట్రై చేయండి. 5th యూనిట్లోంచి ఎలాగో ఓన్లీ షార్ట్ క్వశ్చన్ వస్తుంది. 1st యూనిట్లోంచి 5th యూనిట్లోంచి ఓన్లీ షార్ట్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. సో లెట్స్ సీ హౌ టు రైట్ దిస్, హౌ టు స్టడీ దిస్ 1 to 3 యూనిట్స్. సో 1 to 3 యూనిట్స్ అంటే 3 డిఫరెంట్ యూనిట్స్ కదా అనుకుంటారు. నో. సో 1 to 3 యూనిట్స్ ఎలా చదవాలి అంటే దట్ 1 to 3 యూనిట్స్ ఆర్ వన్ సింగిల్ యూనిట్. సో ఆ కాన్సెప్ట్ ఏంటంటే వర్క్ స్టడీ అనే ఒక కాన్సెప్ట్ మీకు 3 యూనిట్స్గా చెప్పారు. అదేంటండి మరి 3 యూనిట్స్లో మెథడ్ స్టడీ అంటున్నారు, వర్క్ మెజర్మెంట్ అంటున్నారు, చార్ట్స్ ఉన్నాయి, సింబల్స్ ఉన్నాయి అంటే దెర్ ఈజ్ నథింగ్ లైక్ దట్. ఎందుకంటే వర్క్ స్టడీ యొక్క క్లాసిఫికేషనే మెథడ్ స్టడీ అండ్ వర్క్ మెజర్మెంట్. ఓకే, బేసికల్లీ దీస్ ఆర్ ద 2 క్లాసిఫికేషన్స్ ఆఫ్ వర్క్ స్టడీ. ఓకే, సో దీని 2nd యూనిట్గా చెప్పారు అండ్ దీని 3rd యూనిట్గా చెప్పారు. ఓవరాల్గా దిస్ ఈజ్ యువర్ 1st యూనిట్. సో ఒకటే టాపిక్ని 2 క్లాసిఫికేషన్స్ అంటే ఇప్పుడు మెథడ్ స్టడీ అన్న వర్క్ స్టడీ కాన్సెప్టే, వర్క్ మెజర్మెంట్ అన్న వర్క్ స్టడీ కాన్సెప్టే. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ 3 యూనిట్స్. సో ఇలా మీరు రెజ్యూమ్ చేసుకుంటూ మీరు చదివితే మీకు మెయిన్ అప్రోచ్ అనేది అర్థమవుతుంది. సో మీరు మెథడ్ స్టడీలో మీరు చార్ట్స్ వేసినా, ఎన్ని టర్బ్లింగ్స్ చేసినా సరే ఇట్ ఆల్ ఇంక్లూడ్స్ ఇన్ ద ఫైండింగ్ అవుట్ వర్క్ స్టడీయే. ఆ వర్క్ గురించి చదవడమే. ద టోటల్ ఎయిమ్ ఈజ్ టు ఫైండ్ అవుట్ వర్క్ స్టడీ. అలాగే వర్క్ మెజర్మెంట్లో స్టాప్ వాచ్ గురించి వాటి అన్నిటి గురించి తెలుసుకున్న యువర్ మెయిన్ పర్పస్ ఈజ్ వర్క్ స్టడీ. సో ఇది ఒకటే యూనిట్ అనుకొని మీరు ఎగ్జామినేషన్ చేసుకొని చదివితేనే యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ క్లారిటీ అండ్ ఆల్సో యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ అప్రోచ్, ఎలా మనం చదవాలి అనేది తెలుస్తుంది. సో లెట్స్ స్టార్ట్ అబౌట్ మెథడ్ స్టడీ. సో మెథడ్ స్టడీ అంటే ఏంటి? బేసికల్గా మెథడ్. సో వాట్ ఇస్ మనపై ఇక్కడ ఏంటి మనం చెప్పుకుంటున్నాం, వాట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద మెథడ్ అంటే ఏ విధానంలో పనిచేయచ్చు. సో ఒక వర్క్ ఉందంటే ఆ వర్క్ని చాలా మెథడ్స్లో చేయొచ్చు. బట్ ఇండస్ట్రీలో మనకు కావాల్సింది ఏంటంటే ద మోస్ట్ ఎఫిషియంట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్. ఓకే, సో ఎఫిషియంట్, ఎఫెక్టివ్ ఇదే ప్రిన్సిపల్ని యూజ్ చేసుకుని మనం చేసే మెథడ్ అనేది చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ప్లేట్ ఉంది. ఈ ప్లేట్ని మనం వెల్డింగ్ చేయాలి. ఓకే, ఈ ప్లేట్ మనం వెల్డింగ్ చేయాలి. సో ప్లేట్ వెల్డింగ్ చేయడం అంటే దెర్ ఆర్ సెవరల్ మెథడ్స్. ఇదే వెల్డింగ్ చేయడాన్ని నేను 20 minutesలో చేయొచ్చు, ఆర్ ఎల్స్ నేను ఒక 1 hour కూడా చేయొచ్చు. సో మనకి దాని గురించి నాలెడ్జ్ లేదనుకోండి, నాలెడ్జ్ లేకపోతే అక్కడ వర్కర్ని మనం డిమాండ్ చేయలేం. ఆ వర్కర్ అనేవాడు దానికి సఫిషియంట్ మెథడ్ యూస్ చేయడు, సఫిషియంట్ సీక్వెన్స్ యూస్ చేయడు, అండ్ దానికి ఒక టైం అనేది స్టాండర్డైజ్ కూడా ఉండదు. సో ఈ వర్క్ స్టడీ యొక్క మెయిన్ మనకి ఏంటంటే స్టాండర్డైజేషన్. సో స్టాండర్డైజేషన్ అనేది ఈ వర్క్ స్టడీ యొక్క మెయిన్ కాన్సెప్ట్, స్టాండర్డైజేషన్. సో అంటే ఆ మెథడ్ స్టాండర్డైజ్ చేస్తాం అండ్ ఆ వర్క్ అనేది అక్కడ కంప్లీట్ అయిపోవాలి. ఇప్పుడు ఇది ఉంది, సో దీనికి వెల్డింగ్ చేసి, గ్రైండింగ్ చేసి ఇంకొక చోట అసెంబుల్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి? యూ షుడ్ నో ద కరెక్ట్ సీక్వెన్స్ అండ్ యూ షుడ్ ఏబుల్ టు స్టాండర్డైజ్. లేదు, ఇది నువ్వు గంటలా చేస్తావు, ఇది 20 minutesలో చేయాల్సిన పనే. సో 20 minutesలో చెయ్యి. నేను చాలా చోట్ల పని చేశాను, అక్కడంతా 20 minutesలోనే పని చేయించగలిగాను అని చెప్పి యూ హ్యావ్ టు డిమాండ్ ఇట్. సో యూ షుడ్ నో యువర్ పర్ఫెక్ట్ మెథడ్ అండ్ యూ షుడ్ నో ద స్టాండర్డైజ్డ్ టైం. సో ఇక్కడ అంతా మనం డిస్కస్ చేసుకునేది స్టాండర్డైజేషన్ ఆఫ్ ద మెథడ్ అండ్ స్టాండర్డైజేషన్ ఆఫ్ ద వర్క్ మెజర్మెంట్. అంటే ఎంతసేపట్లో వర్క్ అవుతుంది అనేది స్టాండర్డైజ్ చేస్తాం అండ్ ఆల్సో ఆ మెథడ్ ఎలా ఉందనేది చూస్తాం. సో ఇక్కడ మెథడ్ స్టడీలో మెయిన్గా మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే, మీకు మెథడ్ స్టడీ అనగానే మెయిన్గా మనకు గుర్తు రావాల్సింది సింబల్స్. సో మనకు గుర్తు రావాల్సింది సింబల్సే. సో నేను డైరెక్ట్గా సో సింబల్స్. సో ఫస్ట్ మనం సింబల్స్ తెలుసుకోవాలి. సో ఈ సింబల్స్ అనేవి టు రికార్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్. So what are the different
సింబల్స్ టు రికార్డ్ ఈవెంట్స్ అనే క్వశ్చన్ అడిగితే మనకి యూ హ్యావ్ టు రైట్ ద సింబల్స్. ఏమేమి సింబల్స్ ఉన్నాయి మనకి? దిస్ ఈజ్ ఫర్ ఆపరేషన్. ఓకే, ఇది ఆపరేషన్ సింబల్. అండ్ ఇది ఇన్స్పెక్షన్ సింబల్, అండ్ ఇది దిస్ ఈజ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ సింబల్, ట్రాన్స్పోర్ట్. ఓకే, ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనడానికి సింబల్. అండ్ దిస్ ఈజ్ ఫర్ స్టోరేజ్ సింబల్. అండ్ D stands for delay. Okay, delay. Okay, so these are the main symbols for the events. For in method study లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఈ సింబల్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోస్ అన్నీ కేవలం హౌ టు స్టడీ అనే ఒక గైడ్లా మాత్రమే. ఓకే, అంటే ఇందులో నేను ప్రతిదీ ఒక్కొక్క టాపిక్ కింద ఒక బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఐ ఆమ్ జస్ట్ గైడింగ్ హౌ టు స్టడీ. సో ఇందులో ఇంకా చాలా ఉన్నాయి. సో మెథడ్ స్టడీ ఉందంటే వాట్ ఈస్ మెథడ్ స్టడీ, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మెథడ్ స్టడీ, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ మెథడ్ స్టడీ, అది థియరీ. ఆ థియరీ క్వశ్చన్ నేను మాత్రం మొదలు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయను. బికాస్ ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఐ ఆమ్ గైడింగ్ యూ, ఎలా మనం వీటిని చూడాలి, ఏ అప్రోచ్తో చూడాలని మాత్రమే చెప్తున్నాను. ఓకే, సో చూడండి, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన సింబల్స్ ఆపరేషన్, ఇన్స్పెక్షన్, దిస్ ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, డిలే. ఎందుకంటే ఈ సింబల్స్ అనేవి ఏంటంటే మనకు తెలిసిన కామన్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. సో మనకు తెలిసిన కామన్ ఎగ్జాంపుల్స్నే, ఓకే, తెలిసిన కామన్ ఎగ్జాంపుల్స్నే బై యూజింగ్ దిస్ సింబల్స్ we will write that process charts. So ఇందులో there are how many types of charts are there? So there are different types of charts. One is process chart అనొచ్చు. ఓకే, process chart, flow process chart. ఓకే, there are several classifications and సైమో చార్ట్స్, చాలా రకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ప్రాసెస్ చార్ట్, ఫ్లో ప్రాసెస్ చార్ట్ గురించి ఈజీగా చెప్పుకోవచ్చు. అసలు ఎలా రాస్తారు అనేది. సో చూడండి, సో ఇది పెన్ ఉంది. సో ఈ పెన్ అనేది నేను ఇందులో రీఫిల్ మార్చాలి. ఇందులో రీఫిల్ అయిపోతుంది కదా. సో ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ద రీఫిల్ ఆఫ్ ద పెన్, వాట్ ఈస్ ద ప్రాసెస్? ఓకే, వాట్ ఈస్ ద బేసిక్ ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ద రీఫిల్ ఫర్ దిస్ పెన్? ఇందులో నేను చేంజ్ చేయాలంటే నేను చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ నేను ఈ క్యాప్ రిమూవ్ చేయాలి, అండ్ తర్వాత దీని నెక్, ఓకే, రీఫిల్ యొక్క నెక్ రిమూవ్ చేయాలి, అండ్ ఇందులో ఉన్న బ్యారెల్ బయటికి తీయాలి. ఓకే, నేను కొత్త రీఫిల్ తెచ్చుకొని కొత్త రీఫిల్ ఇందులో ఇన్సర్ట్ చేయాలి. అండ్ ఐ హ్యావ్ టు అగైన్ స్క్రూ చేయాలి. అండ్ ఐ హ్యావ్ టు ఇన్స్పెక్ట్ ఇట్, రాస్తుందా లేదా చూడాలి. సో ఇక్కడ ఎన్ని ఆపరేషన్స్ జరుగుతున్నాయి అంటే చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ అన్స్క్రూ చేస్తున్నాను. అన్స్క్రూ చేసిన తర్వాత మళ్ళీ నెక్ అన్స్క్రూ చేస్తున్నాను. తర్వాత రీఫిల్ బయటకు తీస్తున్నాను. తర్వాత కొత్త రీఫిల్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఐ ఆమ్ ఇన్స్పెక్టింగ్ అండ్ ఐ ఆమ్ స్టోరేజ్. ఓకే, సో అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఒక ఆపరేషన్, ఇక్కడ ఆపరేషన్ అండ్ ఇక్కడ ఇన్స్పెక్షన్, అండ్ హియర్ యూ విల్ హ్యావ్ దిస్ స్టోరేజ్. సో ఈ విధంగా మనం ప్రాసెస్ చార్ట్ అనేది రాసుకుంటాం. సో మనకు తెలిసిన ఆపరేషన్సే, మనకు తెలిసిన బేసిక్ ఆపరేషన్సే we will write in terms of this symbols: operation, inspection, transport, storage, delay. సో ఇంకా నీట్గా చెప్పాలంటే నేను అన్నీ రాయను, ఎందుకంటే దిస్ ఈస్ ద థియరీ కాబట్టి మీకు జస్ట్ చూపించినా సరే మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ఒక కామన్గా ఎగ్జాంపుల్ చూసుకుందాం. మనందరికీ బాగా తెలిసిన ఒక ఎగ్జాంపులే. సో ఆపరేషన్ ప్రాసెస్ చార్ట్ ఫర్ రిపేరింగ్ పంక్చర్డ్ వీల్ ఆఫ్ టూ వీలర్. సో మనకు ఒకవేళ టూ వీలర్ టైర్ పంక్చర్ అయింది. టూ వీలర్ టైర్ పంక్చర్ అయితే మన షాప్ దగ్గర తీసుకెళ్తే వాడు ఎలా చేస్తాడు? సో ఫస్ట్ వాడు యాక్సిల్కి ఉన్న నట్స్ తీస్తాడు. ఆ తర్వాత అందులోంచి వీల్ మొత్తాన్ని బయటకు తీస్తాడు. తర్వాత వీల్ మొత్తాన్ని తీసిన తర్వాత అందులో ఉన్న ట్యూబ్ బయటకు తీస్తాడు. తర్వాత ట్యూబ్ అంతా చెక్ చేస్తాడు. ట్యూబ్ అంతా చెక్ చేసి పంక్చర్స్ ఏమైనా ఉన్నాయో లేదా చూస్తాడు. ఆ తర్వాత అందులో ఏమైనా ప్యాచెస్ పడితే ఆ ప్యాచెస్ వేస్తాడు. తర్వాత మళ్ళీ గాలి కొడతాడు. తర్వాత మళ్ళీ ట్యూబ్ ఇన్సర్ట్ చేసి మళ్ళీ అందులో పెట్టి మళ్ళీ ఆయన్ని టైట్ చేస్తాడు. సో ఇది కామన్ ప్రాసెస్, మీ అందరికీ తెలుసు. బండి ప్యాచ్ పడితే ఏమవుతుంది, బండి ప్యాచ్ పడితే ఎలా వేస్తారు ప్యాచ్ అనేది? డైరెక్ట్గా దగ్గర తీసుకెళ్తే ఒక స్టిక్కర్ అంటించేసి పంపించేస్తారు మీ దగ్గరికి. లేదు, దెర్ ఈజ్ ఏ ప్రాసెస్. ఏంటి ప్రాసెస్ అనేది? నట్స్ తీయడం దగ్గర నుంచి వీల్ బయటికి తీయడం, తర్వాత మళ్ళీ ట్యూబ్ బయటికి తీయడం, అందులోకి గాలి ఇన్సర్ట్ చేయడం,
ఎక్కడెక్కడ ఎయిర్ వస్తుందో చూడడం, ఆ తర్వాత మళ్ళీ అగైన్ ఆ పంక్చర్ పడిన చోట మళ్ళీ రబ్ చేసి పంక్చర్ వేయడం, తర్వాత మళ్ళీ గాలి పెట్టి చెక్ చేయడం, మళ్ళీ తర్వాత అంతా మీకు తెలుసు ప్రాసెస్. సో అదే ప్రాసెస్ని అక్కడ ఏమేం జరుగుతుంది, అక్కడ ఆపరేషన్స్ జరుగుతున్నాయి, ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయి. సో అదే ఇక్కడ మనం ఎలా రాస్తామంటే చూడండి, సేమ్ అదే ప్రాసెస్ని ఇక్కడ ఎలా రాసి ఇక్కడ చూపించారు చూడండి. సో ఇది చూడండి, ఫస్ట్ రిమూవింగ్ ద నట్స్, తర్వాత రిమూవ్ ద వీల్, రిమూవ్ ద ట్యూబ్, చెక్ ద ట్యూబ్, డూ ద పంచింగ్, చెక్ ద ట్యూబ్ ఫర్ ఎయిర్, ఇన్సర్ట్ ద ట్యూబ్, ప్లేస్ ద వీల్, టైట్ నట్స్. సో ఇదే ప్రాసెస్ని చూడండి, అన్ని ఆపరేషన్సే. చెకింగ్ అండ్ ఇన్స్పెక్షన్ దగ్గర మాత్రమే సింబల్ వచ్చింది, అండ్ ఇక్కడ కూడా ఇన్స్పెక్షన్ సింబల్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఫస్ట్ వన్, ప్రాసెస్ చార్ట్. అందులో మనకి ఎన్ని సింబల్స్ వచ్చినాయి అనేది చూస్తాం. దిస్ ఈజ్ ప్రాసెస్ చార్ట్. ఈ క్లాసిఫికేషన్ అంతా ఏంటంటే మెథడ్ స్టడీ గురించి, ఏ మెథడ్లో వర్క్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ చార్ట్. నెక్స్ట్ టైప్ ఆఫ్ చార్ట్ ఈజ్ ఫ్లో ప్రాసెస్ చార్ట్. సో ఫ్లో ప్రాసెస్ చార్ట్ అంటే ఈసారి ఏంటి, ఇవి దేనికి వాడతామంటే, సో ఒక ఇండస్ట్రీ ఉందంటే ఇండస్ట్రీలో సెవరల్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ జరుగుతాయి. ఓకే, సెవరల్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్, సెవరల్ టైప్ ఆఫ్ మల్టిపుల్ ఆపరేషన్స్, అండ్ ఒక వర్కర్ కూడా, ఒక ఆపరేటర్ కూడా రకరకాల ఆపరేషన్స్ చేస్తూ ఉంటాడు. సో అతను చేసే నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ క్యాలిక్యులేట్ చేయడం కానీ, ఆ మిషన్స్ చేసే నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ క్యాలిక్యులేట్ చేయడం కానీ, లేకపోతే ఆ ప్రాసెస్ చేసే మల్టిపుల్ ఆపరేషన్స్ చేయడానికి ఫ్లో ప్రాసెస్ చార్ట్ వాడతారు. సో ఇందులో 3 టైప్స్ ఉంటాయి, మ్యాన్ టైప్, ఎక్విప్మెంట్ టైప్, మెటీరియల్ టైప్. మ్యాన్ టైప్ అంటే ఏంటంటే చూడండి, మ్యాన్ టైప్ అంటే మెటీరియల్ టైప్. సో మెటీరియల్ టైప్ అంటే ఆ మెటీరియల్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మనకు తయారవుతుంది. అంటే మనకు సపోజ్ పేపర్ మిల్ ఉందనుకోండి, పేపర్ మిల్లో పేపర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ చిప్పర్ హౌస్. ఓకే, చిప్పర్ హౌస్ నుంచి ఆ చిప్స్ కింద, వుడ్ బ్రాంచెస్ చిప్స్ కింద కట్ అయిన స్టెప్ దగ్గర నుంచి పల్ప్గా తయారవడం, ఆ పల్ప్గా తయారైనప్పటి నుంచి తర్వాత ప్రాసెస్ అయ్యి మనకి పేపర్గా బయటికి రావడం దగ్గర వరకు యూ హ్యావ్ ఆపరేషన్, ఇన్స్పెక్షన్, ట్రాన్స్పోర్టేషన్, డిలే, చాలా ప్రాసెసెస్ ఉంటాయి. సో ఇక్కడ ఒక ఫౌండరీ స్టోర్ గురించి చెప్పాడు. సో ఫస్ట్ మనకి క్యాస్టింగ్స్ అన్నీ ఫౌండరీలో స్టోరేజ్ అయ్యి ఉంటాయి, తర్వాత అవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి గ్యాస్ కటింగ్ మెషిన్ దగ్గరికి, తర్వాత వెయిటింగ్ అవుతుంటుంది, డిలే, అందుకే డిలే అని పెట్టాడు. తర్వాత ఇది ఓన్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా తీసుకోండి, ఏ ఎగ్జామ్ అయినా తీసుకోవచ్చు, ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే దేని గురించి అయినా మీరు తీసుకొని ఫ్లో ఇలా జరుగుతుంది, ఇలా అవుతుంది అన్నట్టుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ రూపంలో గుర్తుపెట్టుకుంటే దీన్ని చాలా ఎలాబొరేట్ చేసి రాయొచ్చు. ఓకే, ఎందుకు దీని గురించి ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, బికాస్ 1.5 essay ఫ్రమ్ 2 and 3. 1.5 essay అంటే అర్థం ఏంటి, సో ఒక ఫుల్ ఎస్సే అండ్ ఒక 5 marks క్వశ్చన్. ఆ 5 marks క్వశ్చన్ కిందే ఎలాంటివి అడుగుతారు, ఎలాంటివంటే బాల్ పాయింట్ పెన్ రీఫిల్ చేయించడానికి ఒక ప్రాసెస్ చార్ట్ వేయండి అంటే, ఇప్పుడు ఇలా మనం బాల్ పాయింట్ పెన్ చేంజ్ చేయడం గురించి ఒక చిన్నగా డయాగ్రామ్ వేయాలి. ఓకే, సో ఫ్లో ప్రాసెస్ చార్ట్. అండ్ సో ఇందాక చెప్పుకుంది ఏంటంటే మెటీరియల్ టైప్. సో ఇప్పుడు మ్యాన్ టైప్లో కూడా సో లైక్ దిస్ ప్రాసెస్ చార్ట్ అంటే మనిషి వెళ్తున్న ప్లేసెస్ అన్నీ. సో మ్యాన్ టైప్ అది. సో అండ్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈస్ హియర్ 2 hand ప్రాసెస్ చార్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయింది కూడా, 2 hand ప్రాసెస్ చార్ట్. సో 2 hand ప్రాసెస్ చార్ట్ అంటే ఒక వర్కర్ అనేవాడు తన 2 hands, ఓకే, తన 2 handsని ఎలా యూస్ చేస్తున్నాడు. ఆ 2 hands అంటే లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఉంటాయి కదా. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, బోల్ట్ అండ్ నట్ ఎగ్జాంపులే తీసుకోండి. నా దగ్గర బోల్ట్ అండ్ నట్ లేదు, జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ ది ఎగ్జాంపుల్. ఇది బోల్ట్ అనుకోండి, ఇది నట్ అనుకోండి. సో బోల్ట్ అండ్ నట్ ఎలా అసెంబుల్ చేస్తాను, ఇలా గాల్లో పెట్టేస్తే కలిసిపోతాయి అవి, లేదు కలవు. సో అలా గాల్లో పెడితే కలవు. సో ఏం చేయాలి, ఫస్ట్ నేను ఈ నట్ చేత్తో పట్టుకోవాలి, బోల్ట్ చేత్తో పట్టుకోవాలి, తర్వాత ఈ నట్టుని బోల్ట్ వరకు తీసుకురావాలి, తర్వాత టైట్ చేయాలి. ఓకే, దెర్ ఈజ్ ద ప్రాసెస్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ద ఆపరేషన్స్ అన్నీ కూడా ఇక్కడ రాస్తూ పిక్ ద బోల్ట్, లెఫ్ట్ హ్యాండ్లో బోల్ట్ పట్టుకుంటాం, రైట్ హ్యాండ్ అనేది ఖాళీ కదా అప్పుడు. సో ఖాళీ అంటే అర్థం ఏంటంటే ఇది కూడా ఉండకూడదు. సో ఫస్ట్ నేను ఇది రేస్ చేసి లెఫ్ట్ హ్యాండ్ నుంచి స్టార్ట్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్లో బోల్ పట్టుకున్నాడు, రైట్ హ్యాండ్ ఖాళీ, అందుకే డిలే. తర్వాత అక్కడ నట్టు పట్టుకున్నాం, సో అందుకే పికప్ నట్. ఓకే, తర్వాత ఇది అనేది స్టోరేజ్, జస్ట్ ఇలా పట్టుకుని ఉన్నాం అంతే, ఖాళీ అనేది కాదు. నెక్స్ట్ హోల్డ్, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అండ్ అసెంబుల్. ఇది ఇక్కడ చూడండి హోల్డ్గా ఉంది, ఈ పొజిషన్ మారలేదు, చెయ్య ఈ రైట్ హ్యాండ్ లెఫ్ట్ దగ్గరికి వెళ్ళింది. అదే ప్రాసెస్ని రివర్స్ కూడా రాయొచ్చు మీరు. ఓకే, సో ఇది చాప్టర్ అనేది ఇట్స్ వెరీ ఈజీ అండ్ వెరీ ప్రాక్టికల్. ఓన్గా తెలుసుకోండి, ఓన్గా రాయండి.
ఓకే, అలాగని చెప్పి ఓన్గా రాయాలని చెప్పి చదవక్కర్లేదు అనుకోవద్దు. జస్ట్ వన్స్ రివైజ్. అండ్ మీకు చెప్పాను కదా ఈ అప్రోచ్ ఎలా చదవాలి. యూ హ్యావ్ టు కీప్ అన్ అప్రోచ్ లైక్ ఇదంతా ఒకటే యూనిట్. ఓకే, ఇదంతా ఒకటే యూనిట్. ఈ వర్క్ స్టడీ, మెథడ్ స్టడీ, వర్క్ మెజర్మెంట్ 2-3 యూనిట్స్ అనేది ఒకటే కాన్సెప్ట్. దీని యొక్క మెయిన్ పర్పస్ ఆ వర్క్ గురించి కంప్లీట్గా మనం తెలుసుకోవడం, స్టాండర్డైజేషన్ చేయడం అనే మెయిన్ టార్గెట్తో 2-3 చదవండి. ఈజీగా మీకు అర్థమైపోతుంది మొత్తం అంతా. ఓకే, నెక్స్ట్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ హియర్ ఈజ్ టర్బ్లింగ్స్. సో దీని గురించి ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ టర్బ్లింగ్స్ గురించి చెప్పుకోవాలి. సో సైకిల్ గ్రాఫ్, క్రోనోసైకిల్ గ్రాఫ్ ఇవన్నీ ఈజీగా అర్థమైపోతాయి. సైకిల్ గ్రాఫ్, క్రోనోసైకిల్ గ్రాఫ్ అంటే వర్కర్ చేసే ఆపరేషన్స్ అన్ని ఫోటోగ్రాఫ్స్ ద్వారా తీసుకుంటాం. ఫోటోగ్రాఫ్స్ ద్వారా ట్రాక్ చేసుకుంటూ వెళ్తాం. ఒకసారి చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను చెప్పే మెయిన్ ఉద్దేశం ఏంటంటే అసలు చదవడానికి ఇబ్బంది పడేవి నేను ఇక్కడ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. టర్బ్లింగ్స్. సో టర్బ్లింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఇవి సింబల్స్ వేశారు. సో సెర్చ్ అంటే భూతద్దం సింబల్ వేయచ్చు కదా, ఫైండ్ అంటే కూడా భూతద్దం సింబల్ వేసి మధ్యలో ఏమైనా పెట్టచ్చు కదా. సో ఇది మనం చేయలేం బికాస్ ఫ్రాంక్ బి గిల్బ్రెత్, ఓకే, ఫ్రాంక్ బి గిల్బ్రెత్ అనే సైంటిస్ట్ తను స్టాండర్డైజ్ చేసుకొని ఈ సింబల్స్ వర్కౌట్ అయ్యేలా తను చేసుకున్నాడు కాబట్టి ఆ సింబల్స్ స్టాండర్డ్ సింబల్స్. సో చూడండి ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో సర్చ్ ఫైండ్ అంటే ఏంటంటే ఇవి ఐస్. సో మన ఐ బిగ్ బాస్ ఐ ఉంటుంది కదా, బిగ్ బాస్ ఐలాగా ఒక ఐ. సర్చ్ అంటే అటు ఇటు వెతుకుతున్నావు సర్చ్, అండ్ ఫైండ్ అంటే దొరికింది అండ్ యూ హ్యావ్ గాట్ ద రైట్ పీస్. తర్వాత సెలెక్ట్ అంటే యారో. గ్రాస్ప్ అంటే ఏంటంటే సో ఇలా ఉంది. గ్రాస్ప్ చేసిన అంటే ఏంటి, యు ఆర్ గ్రాస్పింగ్ లైక్ దిస్. సో అందుకే సింబల్ చూడండి గ్రాస్ప్. ఓకే, హోల్డ్ అంటే యువర్ హ్యాండ్ ఈజ్ నాట్ ఎంప్టీ, దట్స్ వై ఒక లైన్ వేశారు. అండ్ ట్రాన్స్పోర్ట్ లోడెడ్ అంటే వాడికి అంతకుముందు మనకి ఇండస్ట్రీలో ట్రాన్స్పోర్టేషన్ చేయాలంటే ఖచ్చితంగా క్రేన్ ఉండాలి. సో క్రేన్ హుక్తో ఒక పీస్ని ఒక చోట నుంచి ఒక చోటుకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి ట్రాన్స్పోర్ట్ లోడెడ్, ట్రాన్స్పోర్ట్ ఎంప్టీ. అండ్ పొజిషన్ చేయడం అసెంబుల్ డబల్ హ్యాష్ ట్యాగ్, డిసెంబుల్ సింగిల్ హ్యాష్ ట్యాగ్, యూస్, ఇన్స్పెక్ట్, ప్రీపోజిషన్, రిలీజ్ లోడ్, అవాయిడబుల్ డిలే. సో ఇదంతా ఏంటంటే దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ అనమాట ఇదంతా. ఓకే, రెస్ట్ తీసుకోవడం, ఓకే, అండ్ అన్అవాయిడబుల్ డిలే, ప్లాన్. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సింబల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎస్ఏ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ. వాట్ ఆర్ ద టర్బ్లింగ్స్ అండ్ డ్రా ద కామన్ టర్బ్లింగ్స్ అని అడిగినప్పుడు ఇది రాసి సింబల్. సో సింబల్ని మాత్రం ప్రాక్టికల్ గుర్తుపెట్టుకోండి. సో నేను ఎలాగైతే హోల్డ్ అంటే ఇలాగా, గ్రాస్ప్ అంటే ఇలాగా, హోల్డ్ అంటే ఇలాగా అలా గుర్తుపెట్టుకుంటున్నాను. యూ హ్యావ్ టు ట్రాన్స్పోర్ట్ అంటే ఒక క్రేన్తో ఒక ఆబ్జెక్ట్ని తీసుకెళ్తున్నాం, దట్స్ వై ట్రాన్స్పోర్ట్ లోడెడ్. ఖాళీగా వెళ్తుంది క్రేన్ అంటే ట్రాన్స్పోర్ట్ ఎంప్టీ, లైక్ దట్. ఓకే, సో ఈ టర్బ్లింగ్స్ అనేవి ఏంటో అర్థమైతే ఆటోమేటిక్గా నెక్స్ట్ కాన్సెప్ట్ సైమో చార్ట్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో అదే టర్బ్లింగ్స్ యూస్ చేసి మనం ఇలా ఒక సైమో చార్ట్ రాస్తాం. సో సైమో చార్ట్ అనేది సింపుల్. సో టర్బ్లింగ్ సింబల్స్ యూస్ చేసి వి విల్ రైట్ దట్ ఆపరేషన్స్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ గురించి రాస్తాం బై యూజింగ్ దట్ సింబల్స్. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ యూనిట్ డన్. సెకండ్ యూనిట్ ఈజ్ కంప్లీటెడ్. సో మనకి ఏమైంది, మెథడ్ స్టడీ అనేది కంప్లీట్ అయిపోయింది. యూ హ్యావ్ కంప్లీటెడ్ ద మెథడ్ స్టడీ అనేది కంప్లీట్ అయిపోయింది. సో వర్క్ స్టడీ అనే దాంట్లో మెథడ్ స్టడీ క్లాసిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది అండ్ సెకండ్ యూనిట్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. సో నెక్స్ట్ ఈజ్ నౌ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, వర్క్ మెజర్మెంట్. సో మెథడ్ స్టడీ అంటే ఉంది కదా, మెథడ్స్, హౌ టు క్యాల్కులేట్ ద మెథడ్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రాసెసెస్ ని స్టడీ చేయాలంటే మనం గ్రాఫ్స్ తీసుకుంటాం, వాటిని ట్రాక్ చేస్తాం అండ్ వాటి యొక్క టర్బ్లింగ్స్ కూడా చూసుకుంటాం. నౌ కమింగ్ టు ద వర్క్ మెజర్మెంట్. సో వర్క్ మెజర్మెంట్ అంటే ఏంటి, మెయిన్గా టైం. ఇట్ ఓన్లీ ఫోకసెస్ ఆన్ టైం గురించి ఫోకస్ చేస్తాం. సో టైం గురించి ఫోకస్ చేస్తామంటే సో మనకు స్టార్ట్ చేయాల్సిన ఫస్ట్ టాపిక్ ఏంటి, స్టాప్ వాచ్. దెర్ ఆర్ మెథడ్స్ ఏంటంటే ఇందులో స్టాప్ వాచ్ మెథడ్ ఒకటి. ఓకే, దెర్ ఆర్ సెవరల్ మెథడ్స్ ఫర్ క్యాల్కులేషన్. ఫాస్ట్గా రివైజ్ చేద్దాం. సో ద మెథడ్స్ ఆర్ స్టాప్ వాచ్ మెథడ్. స్టాప్ వాచ్ గురించి మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, ఎక్స్పెరిమెంట్స్లో కూడా చూస్తున్నారు స్టాప్ వాచ్ మెథడ్ గురించి. ఓకే, సో స్టాప్ వాచ్ ఎలా చేస్తాం, ఒక బోర్డు తీసుకుంటాం, అందులో టేబుల్ వేసుకుంటాం.
ఓకే, ప్రాబ్లమ్స్ అనేవి ఏమి ఉండవు, జస్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ మాత్రమే. ఓకే, స్టాప్ వాచ్ మోషన్ అండ్ ఇందులో పిఎంటిఎస్. ఓకే, ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే పిఎంటిఎస్, ప్రీ డిటర్మైన్డ్ మోషన్ టైమ్ స్టడీస్. సో పిఎంటిఎస్ మెథడ్లో ఏం చెప్తాం? సో మనం మెథడ్ స్టడీలో చూసాం కదా, మెథడ్ స్టడీలో చూసిన టర్బ్లింగ్స్ కాన్సెప్ట్, మెథడ్ స్టడీలో చూసిన ప్రాసెస్ చార్ట్స్ కాన్సెప్ట్, అవన్నీ కూడా పిఎంటిఎస్లో మనం ఇండికేట్ చేస్తాం. ప్రీ డిటర్మైన్డ్ మోషన్ టైమ్ స్టడీస్. సో పిఎంటిఎస్ అంటే ప్రీ డిటర్మైన్డ్ మోషన్ టైమ్ స్టడీస్ అంటే దాని అర్థం ఏంటి? ఒక ఆబ్జెక్ట్ ఉందంటే ఆ ఆబ్జెక్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనే ఒక సీక్వెన్స్ని ముందుగానే మనం రికార్డ్ చేసి పెట్టుకుంటాం. దట్స్ వై ద నేమ్ ఈస్ ప్రీ డిటర్మైన్డ్ మోషన్ టైమ్ స్టడీస్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అందులో ఉంటుంది అంతా ఏంటంటే అందులో ఉండేదంతా ఏంటంటే మనకి వాటి గురించి ఉంటుంది. మనకి చూడండి, అందులో ఉండేదంతా ఏంటంటే ఈ టర్బ్లింగ్స్ గురించి వాటి గురించి ఉంటుంది. సో జస్ట్ థియరీ కాన్సెప్ట్. ఓకే, సో వర్క్ మెజర్మెంట్ అనేది కూడా మనం ఓన్గా రాసేది. అండ్ కంప్లీట్ వర్క్ శాంప్లింగ్ అని ఉంది. వర్క్ శాంప్లింగ్ గురించి మీరు ఎక్కువ ఆలోచించొద్దు. డోంట్ ఫాలో ది సాల్వ్ ప్రాబ్లమ్స్ లైక్ దట్. జస్ట్ వర్క్ శాంప్లింగ్ అనేది ఇక్కడ మనకి C09 టెక్స్ట్ బుక్ కాబట్టి ఇంత డెప్త్గా ఇచ్చాడు. C16లో ఇంత డెప్త్గా అయితే ఇవ్వలేదు. మెయిన్గా వాటి రిపీట్ చేసి ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే పిఎంటిఎస్ గురించి, స్టాప్ వాచ్ మెథడ్స్ గురించి ఇచ్చాడు. ఓకే, అంతే, అయిపోయింది. థర్డ్ యూనిట్ ఈస్ కంప్లీటెడ్. దిస్ ఈజ్ అబౌట్ వర్క్ స్టడీ. సో వర్క్ మెజర్మెంట్లో మెయిన్గా స్టాప్ వాచ్ మెథడ్, పిఎంటిఎస్ అంటే ఏంటి, వర్క్ శాంప్లింగ్ అంటే ఏంటి, ఇవి మనకు తెలుసుకోవాలి. ఓకే, సీ ద టాపిక్. సో ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం హౌ టు రీడ్ దిస్ 1 to 3 యూనిట్స్. సో 1 to 3 యూనిట్స్ అనేవి ఇలా ఒక వర్క్ స్టడీ యొక్క క్లాసిఫికేషనే మెథడ్ స్టడీ వర్క్ మెజర్మెంట్ అనుకుని మీరు చదివితే కనుక మెథడ్స్ గురించి చదువుతారు అటు సైడ్ వర్క్ని మెజర్ చేయడం గురించి మీరు ఫోకస్ చేస్తారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్టాండర్డైజేషన్. సో ఒక వర్క్ గురించి మనం తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు డూ బోత్ మెథడ్ స్టడీ అండ్ వర్క్ మెజర్మెంట్. సో అండర్స్టాండ్ దిస్ 1 to 3 units as a one single concept. Okay, this is about 1 to 3 units. So let's quickly do the how to read the 5th unit also. So 5th unit enti, the 5th unit name is introduction to estimation and costing. Introduction to estimation and costing. ఇదే యాక్చువల్గా ఏంటంటే ఎస్టిమేషన్ అనేది ఒక యూనిట్గా, కాస్టింగ్ అనేది ఒక యూనిట్గా ఉండేది. బట్ ఇక్కడ ఏంటంటే అందులో ఎస్సేస్ కూడా ఉండేవి. బట్ ఇక్కడ ఏమైంది, ఇదంతా కలిపి ఓన్లీ మీకు 2 షార్ట్స్ వచ్చేటట్టుగా ప్లాన్ చేశారు. ఓన్లీ 2 షార్ట్స్, నో ఎస్సే. 2 షార్ట్సే కదా, చాలా సింపులే కదా అనుకుంటా. నో, ఎందుకంటే 2 చాప్టర్స్గా ఉండేది కలిపేసి 2 షార్ట్స్ ఇస్తున్నారంటే యూ హ్యావ్ టు థింక్ వన్స్. ఎందుకంటే ఇందులో ఎస్టిమేషన్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది, ఎస్టిమేషన్ అనే ఒక కాన్సెప్ట్, కాస్టింగ్ అనే ఒక కాన్సెప్ట్, డిప్రిసియేషన్ అనే ఒక కాన్సెప్ట్. ఈ 3 కాన్సెప్ట్స్ గురించి మీకు అర్థం కావాలి, ఎస్టిమేషన్, కాస్టింగ్ అండ్ డిప్రిసియేషన్. సో వాట్ ఈజ్ ఎస్టిమేషన్? ఎస్టిమేషన్ అనగానే మనకి మెయిన్గా గుర్తు రావాల్సిన పదం ఏంటంటే టెండర్స్. కాస్టింగ్ అంటే గుర్తు రావాల్సింది అకౌంట్స్. టెండర్స్ అకౌంట్స్. ఏంటి టెండర్స్ అకౌంట్స్? సో ఎస్టిమేషన్ అనగానే మనకి బయట మనకి మీరు న్యూస్ పేపర్స్లో కానీ ఎక్కడైనా యాడ్స్ చూసి ఉంటారు. న్యూస్ పేపర్స్లో కానీ ఎక్కడైనా సరే మనకు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. సో నేను పలానా వాటర్ ట్యాంక్ కట్టాలనుకుంటున్నాను, వాటర్ ట్యాంక్ కట్టాలి, మా యొక్క ప్లాంట్లో వాటర్ ట్యాంక్ కట్టాలి, ఆ వాటర్ ట్యాంక్కి ఇంత బడ్జెట్ ఉంది, వీఆర్ ఇన్వైటింగ్ టెండర్స్ ఆర్ ఈ ప్రొక్యూర్మెంట్స్ అంటాడు. ఏంటి అక్కడ టెండర్స్ అంటే? సో అప్పుడు ఈ కాంట్రాక్టర్స్ అందరూ దే ప్రిపేర్ ఏ కాంట్రాక్ట్. అంటే ముందు వాళ్ళకి వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఏ మెటీరియల్ కావాలో తెలియాలి, ఎంత టైంలో కంప్లీట్ అవుద్దో తెలియాలి, ఎంతమంది వర్కర్స్ అవసరం అవుతారు, ఎంతమంది ఇంజనీర్స్ అవసరం అవుతారు, ఎంతమంది సివిల్ టెక్నీషియన్స్ అవసరం అవుతారు, అంతా తెలియాలి. అదంతా యూజ్ చేసుకొని మెటీరియల్ ఎస్టిమేషన్ కూడా వేసుకొని ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు. ఆ డాక్యుమెంట్లో ఎస్టిమేషన్ అంటే ఎంత కాస్ట్, అసలు అందులో మొత్తం ఆ ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేయడానికి మొత్తం అంతా అక్కడే తయారు చేసుకోవచ్చా, లేకపోతే బయట నుంచి తయారు చేయించి అసెంబుల్ చేయించి తీసుకురావాలా అవుట్ సైడ్. సో కొన్ని కంపెనీస్ అనేవి ఈ ట్యాంక్ యొక్క కొన్ని ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అని వాళ్ళు రెడీమేడ్గా తయారు చేసేస్తారు. అలా చేసి ఇవ్వాలా, లేకపోతే అక్కడే అసెంబుల్ చేయాలా, అంతా కూడా మనం అక్కడ ఎస్టిమేషన్లో వేస్తాం మొత్తం అంతా. దాన్ని బట్టి వాడుకున్న బడ్జెట్లో మనం కంప్లీట్ చేయగలుగుతున్నామా లేదా అనేదే వాడికి టెండర్స్ ఇస్తాడు, కాంట్రాక్ట్.
ఓకే. సో ఎస్టిమేషన్లో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎస్టిమేషన్ ఉంది, కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఎస్టిమేషన్ ఉంది, ప్రాసెస్ ఆఫ్ ఎస్టిమేషన్ ఉంది. అది థియరీ. సో థియరీ నేను మళ్ళీ చెప్తే ఇది ఇంకొక 45 minutes వీడియో అవుతుంది. సో జస్ట్ ఐఎమ్ సేయింగ్ వాట్ యూ హ్యావ్ టు ఫోకస్ అండ్ జస్ట్ ఇంట్రొడక్షన్ టైప్. నెక్స్ట్ ఎస్టిమేషన్ అంటే అది. మరి కాస్టింగ్ అంటే ఏంటి? కాస్టింగ్ అనేది ఏంటంటే వర్క్ జరుగుతున్నప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, ఓకే, ఆ వర్క్ నిజంగా జరుగుతున్నప్పుడు అసలు ప్రాక్టికాలిటీకి వర్కౌట్ అవుతుందా లేదా, అకౌంట్స్ మెయిన్గా అకౌంట్స్ గురించి డీల్ చేస్తారు. సో ఇందులో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్. సో ఎస్టిమేషన్ అనేది ఎప్పుడు కూడా ఒక ఎస్టిమేటర్ అనేవాడు హైలీ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాడే చేయగలడు ఎస్టిమేషన్ అనేది. వేరాస్ కాస్టింగ్ అనేది ఇట్ ఈస్ హైలీ ప్యూర్లీ క్లెరికల్ నేచర్. ఒక క్లెరికల్ నేచర్ సరిపోతుంది దానికి. సో దిస్ ఈజ్ అబౌట్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్. సో నేను ఇలా చెప్పాను కదా, సింపుల్గా 2 minutesలో చెప్పారు కదా, 2 minutesలో అయిపోద్దా ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ అంటే? అవ్వదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు కంప్లీట్ దస్ కాన్సెప్ట్స్. ఎందుకంటే ఎస్టిమేషన్లో కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఎస్టిమేషన్లోనే మనకి డ్రాయింగ్ టైం, డిజైన్ టైం, డ్రాఫ్టింగ్ టైం ఎలవెన్సెస్, మిస్లీనియస్ ఎలవెన్సెస్ అని చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే. సో నేను చెప్తుంది జస్ట్ యాజ్ అన్ గైడ్ వీడియో. సో నా వీడియో చూసి ఇవి కవర్ చేసామా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోండి. కేవలం నా వీడియో మాత్రమే ఫాలో అయిపోదాం అనుకుంటే యూ కెన్ డూ యువర్ రివిజన్ ఓన్లీ 20%. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మీ ప్రిపరేషన్లో కేవలం 20% మాత్రమే నేను అటెంప్ట్ చేస్తున్నట్టు. ఐఆమ్ హెల్పింగ్ యూ టు 20% టు రీచ్. అసలు ఏంటో తెలియాలి అని కోసమే 20% ప్రయత్నమే. మిగతా 80% అంతా కూడా యువర్ ఓన్ ఎక్స్పెరిమెంటేషన్. సో నేను చెప్తుంది ఎస్టిమేషన్ గురించి ఉంది. ఒకసారి టెక్స్ట్ బుక్స్ తీసి ఎస్టిమేషన్లో అసలు ఏమున్నాయి, కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి, ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి, ప్రాసెస్ ఉంది, ఎలా రాయాలి, అసలు ఏంటవి అనేది మీరు చదివి తెలుసుకొని డౌట్స్ క్లారిఫై చేసుకుంటేనే మిగతా 80% అనేది కవర్ అవుతుంది. సో ఐఎమ్ జస్ట్ గైడింగ్ యూ. సో నెక్స్ట్ డిప్రిసియేషన్. సో వాట్ ఈస్ డిప్రిసియేషన్? లైఫ్ గురించి చెప్తుంది. ద లైఫ్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ యొక్క రిడక్షన్. ఓకే, రిడక్షన్ గురించి చెప్పేదే డిప్రిసియేషన్. సో ఇందులో మెయిన్గా దెర్ ఆర్ 2 కాన్సెప్ట్స్. వన్ ఈస్ obsolescence inadequacy. సో obsolescence గురించి మెయిన్గా చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు చెప్పేది చాలామంది వినే ఉంటారు. obsolescence అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొబైల్ ఫోన్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మొబైల్ ఫోన్, ఓకే. సో మొబైల్ ఫోన్ ఉంది. సో ఇప్పుడు నేను మొబైల్ ఫోన్ కొనాలనుకుంటున్నాను. సో నేను మొబైల్ ఫోన్ కొనాలనుకుంటే నేను చూసే కామన్ స్పెక్స్ ఏంటంటే 8 GB ర్యామ్ ఉందా, అండ్ 128 GB ఇంటర్నల్ మెమరీ ఉందా, అండ్ మంచి ప్రొసెసర్ ఉందా, అండ్ కాస్ట్ మంచి బడ్జెట్ కాస్ట్ ఉందా చూసుకుంటాను. సో ఇవి చూసుకొని నేను ఫోన్ కొనుక్కుంటాను. అండ్ ఆల్సో మంచి కెమెరా, అవన్నీ కూడా యాక్సెసరీస్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సో ఇది ఇప్పుడు నేను ఎప్పుడు కొంటున్నాను? 2021 ఆగస్ట్ 23లో కొంటున్నాను నేను. సో 2020 ఆగస్ట్ 20 కొంటున్నాను. ఓకే. సో ఇప్పుడు నేను 1/1/2022 ఉంది. సో ఈ ఫోన్ నేను బీరువాలో పెట్టేశాను. ఓకే, ఈ ఫోన్ నేను అసలు వాడలేదు. కొత్త బాక్స్, సీల్ ఓపెన్ చేయని బాక్స్ ఉంది. సో సీల్ ఓపెన్ చేయని బాక్స్ నేను బీరువాలో పెట్టేశాను. సో బీరువాలో పెట్టేసిన తర్వాత నేను 1/1/2022కి ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళి, ఇప్పుడు ఈ కాస్ట్ నేను కొన్నప్పుడు ఎంత ఉంది? కొన్నప్పుడు సపోజ్ ఒక 18,000 కాస్ట్ ఉంది. ఓకే, కొత్తది, నేను సీల్ ఓపెన్ చేయలేదు, అసలు అలాగే ఉంది, ఒరిజినల్ అలాగే ఉంది. సో దాన్ని తీసుకెళ్ళి ఈ 1/1/2022 టైంకి ఈ 18,000 కాస్టే దాని వాల్యూ ఉంటుందా? దాని కాస్ట్ ఎంత ఉంటుంది అప్పుడు? 18,000 ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? బికాస్ టెక్నాలజీ అనేది అవుట్డేట్ అయిపోతుంది. టెక్నాలజీ అవుట్డేట్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు నాకు 8 GB ర్యామ్ అనేది నాకు సరిపోతుంది. సో ఎందుకంటే ఇప్పుడు బ్యాటిల్ గ్రౌండ్స్కి 8 GB ర్యామ్ పర్ఫెక్ట్. బట్ బ్యాటిల్ గ్రౌండ్స్ అనేది అదే ఉంటుందంట గ్యారంటీ ఏమైనా ఉందా? సో బ్యాటిల్ గ్రౌండ్స్ నుంచి ఇంకో గేమ్ రాదంటారా? సో అంతకుముందు చూడండి, అంతకుముందు వైస్ సిటీ గేమ్ ఆడితే
తోపు. వైస్ సిటీ గేమ్ ఆడితే ఇంక తిరుగులేదు. వైస్ సిటీ మించిన టెక్నాలజీ లేదు. అంత రియలిస్టిక్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉండదు అనుకునేవాడిని. బట్ ఈరోజు బ్యాటిల్ గ్రౌండ్స్ ఈజ్ రూలింగ్, పబ్జీ ఈజ్ రూలింగ్, అండ్ చాలా గేమ్స్ వచ్చేసాయి. ఓకే, సో దేర్ ఈజ్ నో గ్యారంటీ. చెప్పలేను నేను వైస్ సిటీ ఆడతాను ఇప్పటికీ స్టిల్ అంటే యూ విల్ లూజ్ ద ఎగ్జైట్మెంట్ ఇన్ ద న్యూ టెక్నాలజీ. వైస్ సిటీ చాలు నాకు అనుకుంటే టెక్నాలజీకి నువ్వు అప్డేట్ అవ్వనట్టే. యు ఆర్ నాట్ ఎంజాయింగ్ ద న్యూ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్. సో ఆ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ పెరిగే కొద్దీ మన యొక్క ప్రొడక్ట్ కాస్ట్ అనేది తగ్గిపోద్ది. ప్రొడక్ట్ కాస్ట్ అండ్ ద వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్. డిప్రిసియేషన్ అంటే ఏంటి? ద లైఫ్ వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్. ఓకే, వాల్యూ. సో ప్రొడక్ట్ కాస్ట్ అనేది ఎందుకు తగ్గిపోద్ది? ఫస్ట్ రీజన్ ఈజ్ అబ్సొల్యూసెన్స్ అంటే అప్డేట్ ఇన్ ద టెక్నాలజీ, అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద టెక్నాలజీ వల్ల మనకి లైఫ్ వాల్యూ అనేది మారిపోవడాన్ని యూ కాల్ అబ్సొల్యూసెన్స్, డిప్రిసియేషన్. నెక్స్ట్ ఇంకో కారణం ఏంటంటే ఇన్ఎడిక్వసీ అంటే ఇంప్రాపర్ యూసేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పంప్స్ ఉన్నాయి, పంపులే ఉంటాయి మనకి. సో పంపుల్లో నాకు ఒక 30 కిలోవాట్స్ పవర్ ఉన్న పర్పస్ కావాలి నాకు. బట్ నేనేం చేశాను, నా దగ్గర ఉన్న 10 కిలోవాట్స్ పవర్తో పంపు నడిపేశాను. వెళ్ళిపోతుంది, వాటర్ వెళ్ళిపోతుంది, ట్రాన్స్పోర్టేషన్ జరిగిపోతుంది. బట్ ఏమవుతుంది, నాకు ఈ పంపుకి వాడు ఇచ్చిన లైఫ్ 5 years అయితే నాకు ఇది 3 yearsలో అయిపోద్ది దాని లైఫ్ అనేది. ఓకే, దట్ ఈస్ ద ఇన్ఎడిక్వసీ అంటే ఇంప్రాపర్ యూసేజ్, సఫిషియంట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల కానీ వాటిదే దాని వాల్యూ తగ్గిపోవడమే ఇన్ఎడిక్వసీ. ఓకే, దిస్ ఈజ్ ద డిప్రిసియేషన్ కాన్సెప్ట్. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ డిప్రిసియేషన్ ఈజ్ బుక్ వాల్యూ. ఓకే, బుక్ వాల్యూ అంటే ఏంటి? స్క్రాప్ వాల్యూ అంటే ఏంటో చూడాలి. ఓకే, బుక్ వాల్యూ, స్క్రాప్ వాల్యూ. సో వాట్ ఈస్ ఇందులో మనం స్క్రాప్ వాల్యూ గురించి మాట్లాడుకుందాం. స్క్రాప్ వాల్యూ అంటే వాల్యూ ఆఫ్ ప్రోడక్ట్ ఎట్ ఎండ్ ఆఫ్ ఇట్స్ లైఫ్గా వచ్చేటప్పుడు మనం చూసే దాని వాల్యూ. అంటే మొబైల్ ఫోన్ చూడండి, మొబైల్ ఫోన్ నేను ఇప్పుడు 18,000 మొబైల్ ఫోన్ కొనుక్కున్నాను. సో అది వాడుతున్నాను, అది ఒక 4 years వచ్చింది. 4 yearsకి బ్యాటరీ డెడ్ అయిపోతుంది అండ్ దాని టచ్ పని చేయట్లేదు. అప్పటికి దాని వాల్యూ ఎంత? సో అదేంటంటే వాల్యూ 0 అయిపోద్ది కదా అంటే వాల్యూ 0 అవ్వదు. సో అందులో కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు టీవీలో ఉన్నాయి. టీవీలు ఇప్పుడు ఎంతమంది పోర్టబుల్ బీపీఎల్ బ్లాక్ అండ్ వైట్ టీవీస్ వాడుతున్నారు? చాలా తక్కువ మంది వాడుతున్నారు. అంటే దేర్ ఈజ్ సమ్ వాల్యూ ఫర్ ఇట్. సో ఆ వాల్యూ అనేది ఇట్ మే బి 2000, 1500. సో అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ లైఫ్ అందులో ఏదో ఒకటి పని చేయొచ్చు. కొన్ని టీవీస్లో కలర్ సరిగ్గా రాకపోవచ్చు, బట్ ఆడియో అనేది బాగు చేయించుకుంటే పనిచేసే కండిషన్స్లో కూడా ఉంటాయి. సో అలాగనమాట. సో అలాగే మన బండి కూడా ఉంటుంది. మన 2-wheeler వెహికల్స్ కూడా మనం అది ఇంకా పని చేయదు, ఇంకా మైలేజ్ రావట్లేదు అన్నా సరే ఇంజన్ అనేది మోడిఫికేషన్స్ చేసుకుంటే మైలేజ్ వస్తుంది అనే కండిషన్స్లో మనం అమ్ముతాం. ఎంతకు అమ్ముతాం అంటే బండి మొత్తం 60,000కి అమ్ముతామా? లేదు, ఆ డిఫెక్ట్ ఉండడం వల్ల ఆ బండిని 20,000కో 15,000కి అమ్మేస్తాం. వాడు దానికో 5,000 పెట్టుబడి పెట్టుకొని వాడు దాన్ని పర్ఫెక్ట్గా వాడుకుంటాడు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ యూస్ఫుల్ ఫేస్ మీకు యూస్ఫుల్ అవ్వనప్పుడు దాని స్క్రాప్ వాల్యూ అంటారు దాన్ని. నెక్స్ట్, వాట్ ఈస్ బుక్ వాల్యూ? అట్ ఎవ్రీ ఇయర్. ఓకే, ప్రతి ఇయర్ దానికి వాల్యూ రాసుకుంటుంటాం. దట్ ఈస్ ద బుక్ వాల్యూ. సో దట్ ఈస్ బుక్ వాల్యూ అండ్ స్క్రాప్ వాల్యూ. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈస్ డిప్రిసియేషన్ మెథడ్స్ ఏమున్నాయి? అంటే ఎర్లీ రైజింగ్ మెథడ్ అండ్ లీస్ట్ కౌంట్ మెథడ్ ఇలా ఉన్నాయి. ఓకే, అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ 5th యూనిట్ అంటే ఇంతేనా, ఈ పేజ్లో ఉన్నది అంతేనా అనుకోవద్దు. జస్ట్ దిస్ ఈజ్ అన్ గైడ్ వీడియో, హెల్పింగ్ వీడియో. జస్ట్ ఈ కాన్సెప్ట్స్ అనేది నేను టచ్ చేశానా లేదా అని మీరు తెలుసుకుంటారని చేస్తున్నాను తప్ప ఇవి చదువుకుంటే పాస్ అయిపోతామేమో అనుకుంటే మాత్రం కాదు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ 1, 2, 3 అండ్ 5 5th యూనిట్. ఇందులో చెప్పుకోవాలంటే దెర్ ఈస్ లాట్ మోర్ టు డిస్కస్. ఒక్కొక్క దాని గురించి ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చెప్పుకొని చాలా ఎక్కువ చెప్పుకోవచ్చు. బట్ ఈ వీడియో అనేది ఒక గైడ్ హెల్పింగ్ వీడియో కాబట్టి ఓకే, స్టడీ చదవండి, ఎలాగో చదవండి, ఏంటో చదవండి. స్టడీ బై యువర్ సెల్ఫ్,
స్టడీ విత్ యువర్ హార్ట్ అండ్ అలా ప్రిపేర్ అవ్వండి. సో ప్రిపేర్ దిస్ కాన్సెప్ట్స్ వెల్ అండ్ ఐ హోప్ 1 2 3 6 7 8 యూనిట్స్ అనేవి నా ప్రయత్నంతో నేను చేయడంతో కొంచెం మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తూ ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియోస్. 4th యూనిట్ అనేది నేను స్కిప్ చేసేస్తున్నాను. 4th యూనిట్లో షార్ట్ క్వశ్చన్స్ మాత్రం చూడండి. వాట్ ఈస్ ద 4th యూనిట్ నేమ్? క్వాలిటీ కంట్రోల్. సో వాట్ ఈస్ ద క్వాలిటీ అండ్ వై ద క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ అనే క్వశ్చన్స్ వస్తే రాయండి. డోంట్ అటెంప్ట్ ద ఎస్ఏ క్వశ్చన్స్ హియర్, ఎందుకంటే ఎస్ఏ క్వశ్చన్స్ కంప్లీట్లీ మ్యాథమెటికల్ ఓరియంటెడ్. సో ఫోకస్ ఆన్ 1 2 3 5 6 7 8 ఓన్లీ ఒక యూనిట్ స్కిప్ చేస్తున్నాం. సో ఎస్ఏస్ మాత్రం ట్రై టు కవర్ ఎస్ఏస్ 6 7 8లోంచి 4 ఎస్ఏస్ రాసేసి సెకండ్ కానీ థర్డ్ కానీ ఓకే రాయడానికి ట్రై చేయండి. 5 ఎస్ఏస్ రాసేయచ్చు అండ్ ఇందులోంచి 9 క్వశ్చన్స్ ఈజీగా రాసేయచ్చు. ఆ క్వాలిటీ కంట్రోల్ మాత్రం ఎప్పుడు ఏ క్వశ్చన్ అడుగుతాడనేది మనకు తెలియదు, అది కూడా అటెంప్ట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు అటెంప్ట్ ఎవ్రీ క్వశ్చన్. సో ప్రాక్టీస్ వెల్, ప్రిపేర్ వెల్ and I hope you get good marks in the exam and try to focus well. And ఈ వీడియోస్ చూస్తే నాకు పని అయిపోతుంది, ఈ వీడియోస్ చూస్తే నాకు 100% వచ్చేస్తాయి అని మాత్రం నేను చెప్పను. జస్ట్ ఈ వీడియోస్ చూసి ఎగ్జామ్లో కూర్చుంటే ఖాళీగా ఎగ్జామ్లో కూర్చోకుండా కనీసం ఒక 20 మార్క్స్ అటెంప్ట్కి మాత్రమే పనిచేస్తాయి, పాస్ కూడా అవ్వరు. కానీ ఇట్ హెల్ప్స్ యూ టు గెట్ గుడ్ ఇంట్రెస్ట్ ఆన్ ద సబ్జెక్ట్. ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్నాయనుకొని మీరు 1 2 3 యూనిట్స్ స్కిప్ చేసేసే బదులు వర్క్ 1 2 3 యూనిట్స్ అనేది వర్క్ స్టడీ క్లాసిఫికేషన్ అని తెలుసుకోవడం వల్ల యూ కెన్ ఈజీలీ స్టడీ మెథడ్ స్టడీ, యూ కెన్ ఈజీలీ స్టడీ వర్క్ మెజర్మెంట్. సో లైక్ దిస్. సో ప్రిపేర్ వెల్ and I hope you get good results.